హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ పరిశ్రమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ ఈజ్ ఆవిద్యాస్ గిట్ మనీ ఛానల్. ముందుగా మా ఛానల్ తరపున నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఇక మా రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుటి వీడియోలో మన కంటెంట్ వచ్చేసి ఒక దినసరి కూలీ ₹1,00,00,000 సాధించడం సాధ్యమైన పనా అన్నది మన టాపిక్ అండి. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ ప్రశ్నకు నా సమాధానం 100% పాసిబుల్. కానీ ఎవరికైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందో వారికి వారి జీతంతో ఎంతో కొంత టైం వాళ్ళు ఓపికతో ఆ జీతంలో ఉన్నటువంటి 20% వరకు సేవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు 1 crore సంపాదించడం అనేది ఈజీ పని అండి. దీనికి కొన్ని విషయాలు అయితే చెప్తానండి. ఎందుకంటే మనం ₹1,00,00,000 సంపాదించడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎవరినన్నా అడగండి, 1 crore మీరు మీ జీవితకాలంలో సంపాదించగలరా అంటే కష్టమండి, మా ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది, మా పిల్లల చదువులు కూడా చాలా కష్టంగా ఉన్నాయి, మేము 1 crore అంటే అసలు అది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని చెప్పేసి మాట ఈజీగా అంటుంటారండి. బట్ వాళ్ళన్న దానిలో నిజముంది. కానీ వాళ్ళు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ను కలిగి ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు ₹1,00,00,000 సంపాదించవచ్చండి. అది ఎలాగనేది నేను ఈ యొక్క వీడియో లాస్ట్లో చెప్తానండి. బట్ అప్పటి వరకు నేను ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే వర్డ్ యూజ్ చేసే కదా, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏందనేది మీకు చెప్తూ ఆ ₹1,00,00,000 సంపాదించడం ఎలా అనేది కూడా మీకు చెప్తానండి. ఓకే అండి, ఈ రోజుల్లో మనం చూడండి, ఎవరైనా సరే పల్లెటూరులో నుంచి నగరాలకు పట్టణాలకు వలస వచ్చిన వారిని చూసినా, లేదంటే పల్లెటూరులో వాళ్ళు కూలికి వెళ్తున్న వారిని చూసినా, లేదంటే వ్యవసాయదారులను చూసినా మీరు ఎవరినైనా చూడండి అండి, సాధారణంగా వాళ్ళు చేస్తున్నట్టు పని ఏంటండి, వారు రోజు వాళ్లకు వస్తున్నటువంటి డబ్బును మనం చూసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఇన్కమే ఉంటుందండి. మంచి ఇన్కమ్ అంటే మరీ ల్యాక్స్ అని చెప్పను, కానీ ఎంతో కొంత వాళ్ళ మెయింటెనెన్స్కి వాళ్ళు సంపాదించేటువంటి ఇన్కమ్ అనేది సూటబుల్గానే ఉంటుందండి. కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ని వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్ నుండి రిచ్కు రావలేకపోతున్నారు. మరి పూర్ నుంచి రిచ్కు రావడం ఎలా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. బట్ దీనికంటే ముందు నేను కొన్ని విషయాలను మీకు నా ఒపీనియన్ ప్రకారం, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం షేర్ చేస్తూ ఇక ఈ వీడియోని అయితే కంటిన్యూ చేద్దామండి. చూడండి అండి, మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు అని అంటే అర్థం ఏంటంటే వారు డైలీ వచ్చిన డబ్బులతో సగం డబ్బులు అన్వాంటెడ్ థింగ్స్కి, అనవసరమైనటువంటి వాటికి వెచ్చిస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఒక డైలీ వేజ్ పర్సన్ని అంటే ఒక దినసరి కూలీని మనం చూసినట్టయితే వారు ఆ రోజులో అంటే ఈరోజు వాళ్ళు పనికి వెళితే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఒక ₹600 వచ్చినాయి అనుకోండి అండి, ఈ ₹600 నుంచి ఖచ్చితంగా 50% అనేది అదే రోజు వేస్ట్ విషయాలకి ఖర్చు పెడుతుంటారండి. అంటే వేస్ట్ విషయాలంటే మీకు అర్థమైంటుంది. సరే, మన భాషలో మనకు చెప్పాలంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఈరోజు కూలి వెళితే ₹600 అండి తన రెమ్యునరేషన్. ఈ 600లో 200 తను క్వార్టర్ అంటే ఆల్కహాల్కి వెచ్చిస్తారండి. మరి ₹200 క్వార్టర్స్ తీసుకుంటే క్వార్టర్ ఒకటే తాగలడండి? అంటే వితౌట్ వాటర్ తను క్వార్టర్ తీసుకోగలడండి? నో. కాబట్టి అతను ఏం చేస్తాడు, ఆ క్వార్టర్కి దానికి సరిపడగా వాటర్ కూడా కొంటాడండి. వాటర్ దాంతోపాటు ఇంకొంచెం ఏదైనా మనకంటే వాటర్ క్వార్టర్ మిక్స్ చేసి తాగితే సరిపోతుందండి? నో. కాబట్టి దానికి అతను ఒక సిగరెట్ తీసుకుంటాడు, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టఫ్ ఐటమ్స్ ఏదైనా తీసుకోండి, అంటే కొంచెం వాల్యుబుల్ తీసుకున్నట్టయితే చికెన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, లేదంటే ఆమ్లెట్ కానీ, బాయిలింగ్ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటాడు. అంటే క్వార్టర్కి ₹200 వెచ్చించిండు, అదనంగా ఈ మిగతా వాటికి ఒక ₹100 వెచ్చించిండు అనుకుంటే అతని జీతంలో అంటే ఆ రోజు ఇచ్చినటువంటి రెమ్యునరేషన్లో 50% అనేది అనవసరమైన వాటికి వెచ్చించిందని అర్థం. అంటే ఇప్పుడు అతని చేతిలో కేవలం ₹300 ఉన్నాయని అర్థం. మరి ఈ లెక్క ప్రకారం యావరేజ్గా 50% మనం వేస్ట్ చేస్తున్నామని దీని యొక్క అర్థం. అదేవిధంగా మనకు మీరు చూస్తున్నట్టయితే ఈ మధ్యలో చాలా ఫ్యాషన్ అయిందండి. అంటే సండే అంటే అందరికి ఫ్యాషన్ అయిందండి. సో ఒకప్పుడు మాత్రం అంటే ఒక 15 years బ్యాక్ వెళ్ళిపోతే
సండే ఇలాంటివంటి మనకు ఏం తెలియవండి. అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుండంటే ఏదైనా ఫెస్టివల్ వస్తే లేదంటే ఇంటికి ఒక బంధువు వస్తే ఆ రోజు మాత్రమే మన ఇంట్లో నాన్ వెజ్ ఉంటుండే అండి. కానీ ఇప్పుడు అలా ఏం లేదండి. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు నాన్ వెజ్ తీసుకుంటుండ్రు. ఇక సండే అయితే చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా సండే అంటే వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఉండాల్సిందే. లేకపోతే ఎదిరింటి వాళ్ళు ఏంటండి ఈరోజు సండే కదా మీరేం తెచ్చుకోలేదా ఇలాంటి ప్రశ్నలు వేస్తుండండి. అంటే కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు ఈ రోజు కూడా రిచ్ కాలేకపోతుండ్రంటే ఈ సమాజం కోసం అండి. అంటే వాళ్ళు ఏదో సమాజం కోసమే బతుకుతున్నట్టుగా ఉంటుండ్రండి. సో కాబట్టి ఏదైతేనేముందండి సండే వస్తుంది మనకు. కాబట్టి ప్రతి సండే మన ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి. ఐదర్ చికెన్ కానీ ఆర్ ఫిష్ కానీ ఆర్ మటన్ కానీ. సో ఈ రోజులో మరి మార్కెట్ వాల్యూ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్లో మనం మటన్ వాల్యూ తీసుకుంటే అంటే ఏరియాని బట్టి ఉంటుందండి. బట్ నేను సింపుల్గా యావరేజ్గా చెప్తున్నాను 700 నుండి 900 పర్ కేజీ ఉందండి. ఎక్కడైనా మీరు మటన్ కొనడానికి మటన్ షాప్కి వెళ్తే ఒక ఏరియాలో 700 ఉండొచ్చు, ఒక ఏరియాలో 800 ఉండొచ్చు, ఒక ఏరియాలో 900 ఉండొచ్చు అండి. అంటే సింపుల్గా యావరేజ్గా నేను చెప్పాలంటే ఇక్కడ నేను చెప్పాల్సిన పని ఏంటి అంటే మనకి ఆదివారం రోజు మటన్ తీసుకొని రావడానికి వెళితే అతను ఒక 1000 రూపీస్ అనేది ఆ యొక్క నాన్ వెజ్కి ఖర్చు చేస్తున్నాడండి. అంటే చూడండి ఇప్పుడు రోజు అతను ఎంత ఖర్చు చేస్తున్నాడు 300, మరి వారం రోజు ఎంత ఖర్చు చేసిండు 1000. అర్థమైంది కదా నేను చెప్పింది. సో కాబట్టి అంటే అతనికి వచ్చేటువంటి రెమ్యునరేషన్లో అతను ఇంత ఖర్చు పెడుతున్నాడు. ఇంకా అతనికి వచ్చిన వారం యొక్క రెమ్యునరేషన్ ఎంత అండి మనం దాన్ని కాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను అతనికి 600 పర్ డే వస్తున్నాయి అని చెప్పాను. అంటే అతను 600లో 300 ఆల్రెడీ ఖర్చు చేసిండు అదే రోజు. కాబట్టి అంటే అతనికి ఆ రోజు ఇంటికి తీసుకొచ్చినటువంటి డబ్బు కేవలం 300 రూపీస్, 300 రూపాయలు మాత్రమని మనం చెప్పుకోవచ్చు. ఈ 300 రూపాయల్లో 6 రోజులు వర్క్ చేస్తున్నాడండి. ఎందుకంటే చెప్పే కదా ఇంతకుముందు సండే వర్క్ నో వర్క్. సండే అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయింది కాబట్టి ఎవరు కూడా సండే వర్క్ చేయట్లేదు. ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజం కోసం సండే కూడా మనం పనికి వెళ్ళాం అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏంటండి మీ ఆయన ఈరోజు కూడా పనికి వెళ్ళిండా, ఈ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతుంటారండి. సో వాట్ ఎవర్ ఏదైతేనేముందండి సండే రోజు అనేది అందరికీ కామన్గా హాలిడే అనుకుందాం. అంటే వారంలో అవుట్ ఆఫ్ 7 డేస్లో అతను వర్క్ చేసింది కేవలం 6 డేస్ అండి. ఈ 6 డేస్లో అతను రోజుకు 300 రూపీస్ లాగా సేవ్ చేయగలిగితే అప్పుడు ఎంత అయిందండి మనకి అంటే 6 3 జా 6×18. అంటే అతను మనకు సింపుల్గా చెప్పాలంటే మనకు రోజుకు 600 లాగా 6 రోజులకు 300 లాగా అతను 1800 రూపాయలు సంపాదించిండండి. అర్థమైంది కదా నేను చెప్పింది. ఓకే, ఈ 1800లో అదే వారం రోజు అతను ఎంత ఖర్చు చేసినండి ఒక 1000 రూపీస్ చేసినండి. అంటే అతనికి ఎంత ఉందండి అతని చేతిలో ఇక 800 రూపాయలు మాత్రమే మిగిలి ఉంది. అంటే ప్రతి వారం అతను సంపాదించిన దానిలో తను వేస్ట్ ఖర్చులు పోగా మిగిలినవి కేవలం 800 రూపాయలు. ఇలా 4 వారాలకు 800 అయితే మనకి ఎంత అవుతుందండి 3200 నెలకు మిగులుతున్నాయి అతనికి. బట్ ఈ 3200 రూపాయలు అతనితో మిగులుతున్నాయా అండి? నో, ఇవి కూడా మిగలవండి. ఎందుకంటే అతనికి మళ్ళీ మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు అంటే ఏంటండి మనకి మొబైల్ రీఛార్జు అది అన్వాంటెడ్, టీవీ రీఛార్జ్ అన్వాంటెడ్, తర్వాత వచ్చేసి మనకు పెట్రోల్ అన్వాంటెడ్. సో వీటితో పాటు వాళ్ళ ఇంట్లో హెల్త్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చి ఉండొచ్చు, లేదంటే వీళ్ళే బంధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు, లేదంటే ఇక ఫ్యామిలీ అన్నాక ఆన్ అండ్ యావరేజ్లో ఖచ్చితంగా నెలకు ఒక ఫంక్షన్ వస్తుందండి ఆన్ అండ్ యావరేజ్లో. సో ఈ విధంగా అంటే నెలకు ఒక ఫంక్షన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో మనం ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే వాళ్ళకు మనం ఒక లీస్ట్ ఒక 1000 రూపీస్ వెచ్చించాల్సి ఉంటుంది. మన ఇంటికి ఒక బంధువులు వస్తే ఆ రోజు కూడా మనకు నాన్ వెజ్ అవి ఇవన్నీ తీసుకుంటే మనకు 1000 పోయింది. సో అక్కడ వాళ్ళకి 1000, వీళ్ళకి 1000, వాళ్ళ మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా పోతే అతనికి ఏముంటుందండి? ఏమీ ఉండదండి, జీరో. అదనంగా తను అప్పు అవుతున్నాడు. అప్పు అంటే అప్పు ఎవరితో తెచ్చుకోరండి. ఈ మధ్యలో ఇంకొకటి ఉంది మనకున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే మారుమూల గ్రామంలో ఈ చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కానీ లేదంటే కొన్ని ఫిన్ కార్పులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి కొన్ని గ్రూపులను క్రియేట్ చేసి వాళ్లకు అడ్వాన్స్గా వాళ్ళు లోన్లు ఇస్తున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 1 lakh రూపీస్ ఇస్తాను, నాకు ఎవ్రీ మంత్ మీరు ఒక 6000 7000 నాకు పే చేయాలి, అట్లా ఒక 20 months లేదంటే ఒక 30 months ఇలా అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా కొంతమందికి ఏముందంటే
వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ జీతంలో వాళ్ళకు వచ్చేటువంటి రెమ్యునరేషన్లో చిట్టీలు వేసుకుంటారండి ఊళ్ళల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఒక 5,000 వేస్తే ఒక 20 మంత్స్కి వాళ్ళు 1,00,000 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ సమయంతో కొంత అలా వాళ్ళు తీసుకుంటారండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్గా అతను వేసేటువంటి అమౌంట్కి అడ్వాన్స్గా అతను దాన్ని లిఫ్ట్ చేస్తాడని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నెలలు అతను చిట్టి కడితే ఒక ₹1,00,000 వస్తుంది అనుకుంటే, అతను 2 నెలల తర్వాత ఆ ₹1,00,000 అడ్వాన్స్గా తీసేసుకుంటాడండి. ఏదో ఒక ఖర్చు పెట్టేసుకుంటాడు. ఇంట్లో డబ్బులు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదని చెప్పే కదా. సో కాబట్టి అతను ఏదో ఒక ఖర్చుకి దాన్ని ఉంచేసుకుంటాడు. అప్పుడు దీన్ని కూడా అడిషనల్గా ఆయన అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా నేనేం చెప్తున్నా, తను సంపాదించినటువంటి దానిలో డైలీ గడవడమే కష్టంగా ఉంది. మళ్ళీ అదనంగా ఆయన తలపైన వేసుకున్నటువంటి బడెన్ ఏంటి అంటే, ఈ ఫిన్కార్పుల నుంచి తీసుకున్నటువంటి లోన్లు కానీ, లేదంటే తను నమ్మకస్తుల నుంచి ఎత్తుకున్నటువంటి మంత్లీ చిట్టీస్ కానీ, ఇవి తనకు అదనంగా బరువు అవుతున్నాయండి. అంటే బడెన్గా మనం ఫీల్ అవుతాం. సో చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దానిలో మీకు ఏమర్థమైంది అంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల కంప్లీట్గా ఆయన డే బై డే ఇంకా పూర్ అవుతున్నాడు కానీ రిచ్ అవ్వట్లేదండి. అర్థమైంది కదా. పూర్ అవ్వడం, డే బై డే పూర్ అవ్వడం అంటే ఏంటంటే, మనకి తను సంపాదించిన సంపాదన కంటే అధికంగా ఖర్చులు చేస్తున్నాడండి. పెద్దలు లేదంటే మనకు ఎవరైనా సరే చూడండి, ఆర్థికవేత్తలు కానీ లేదంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ను చూసినట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ ఒక వర్డ్ యూజ్ చేస్తారండి. అదేంటంటే, మనకు మన దేశంలో లేదంటే ప్రపంచంలో ఎవరు పేదవారంటే, తన సంపాదనకు మించి ఖర్చులు పెట్టేవాళ్ళు పేదవారండి. ఎవరు ధనికులంటే, తన సంపాదనకు మించి ఖర్చు పెట్టకుండా తన సంపాదనలో కొంచెం దాచుకునేవాడు, సేవింగ్స్ పెట్టుకునేవాడు ధనికుడండి. అంటే ఇక్కడ మనం ఎవ్వరం కూడా పేదవాళ్ళం కాదు, అందరం కూడా ధనికులమే. ఎప్పుడు మనకు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నట్టయితే. ఎస్, ఇది ఈరోజు మన వీడియోలో మనకు సంబంధించినటువంటి విషయం ఇదండి. సరే, యావరేజ్గా మనకు నేను చెప్పింది మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియదు, కానీ మనకు ఒక వ్యక్తి పేదరికంలో ఇప్పటికీ కూడా ఉండడానికి గల ముఖ్య కారణాలు ఇవన్నీ. సరే, మరి ఈ పేదరికం నుంచి మరి వాళ్ళు ఎలా రిచ్ అవ్వడం, అంటే పూర్ టు రిచ్ అవ్వడం ఎలా అనేది నేను మీకు ఒక ప్లాన్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పే కదా, అంటే మనకు వాట్ ఎవర్ రోజుకు ₹600 నీకు కూలి వస్తే, అంటే నీవు వెళ్ళినటువంటి పనికి వాళ్ళు నీకు 600 రెమ్యునరేషన్ ఇస్తుండ్రు అంటే యావరేజ్ నేను 600 అనండి. ఇది మినిమం ఈ రోజులు ఇచ్చేటువంటి అమౌంట్. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 600 × 30 days అంటే మనకు 18,000 అనేది మనకు ఆన్ అండ్ యావరేజ్లో మంత్లీ రెమ్యునరేషన్ అండి. అంటే అఫ్కోర్స్ మీరు సండేలు పోకపోవచ్చు, మధ్యలో లేదంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు, హెల్త్ అలాంటివి ఒక 5 days అలా తీసేసుకున్నా కానీ మనకు సింపుల్గా తీసుకున్నట్టయితే కూడా మనకు 15,000 అయితే కామన్గా మనం ఎవ్రీ మంత్ అనేది సంపాదిస్తుంటామండి. మరి 15,000లో మనం చేయాల్సింది ఏంటంటే, కేవలం ₹2,000 నువ్వు నెలకి ఒక దగ్గర పెట్టేస్తే, ఒక 30 ఏళ్ళు అలా పెట్టేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ₹1,40,00,000 అనేది నువ్వు సంపాదించవచ్చండి. నో డౌట్ ఎట్ ఆల్. నేను మీకు ఇది ప్రాక్టికల్గా చూస్తాను. మీకు కావాల్స్తే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కూడా అడిగి తెలుసుకోండి. ఇది నిజమేనా, ₹1,40,00,000 అనేది సంపాదించడం నిజమేనా అన్న విషయం మీరు తెలుసుకోండి. తెలుసుకున్నాకనే మళ్ళీ మనం కలుద్దామండి. సో ఎలా అంటే దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. సింపుల్గా నేను మీకు ఒక కాల్కులేటర్తో మనకు ఫోన్లో డిస్ప్లే చేస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ చేయండి. మరి ఈ ₹1,40,00,000 సంపాదించడం ఎలా సార్, అంటే ఈ ₹2,000 దాచడం ఎలా సార్, ఎక్కడ దాస్తే మనకు 30 సంవత్సరాల్లో ₹1,40,00,000 అవుతున్నాయి సార్ అన్నది ఇప్పుడు మీ ప్రశ్న. ఎస్, దానికి కూడా మనతో ఒక ప్లాన్ ఉందండి. సో ఈ మధ్యకాలంలో చాలామంది, అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామంది ఏం చేసినంటే, మార్కెట్లో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేశారండి. కాబట్టి ఈ మార్కెట్లో మనం ఒక ₹2,000 స్పెండ్ చేసినట్టయితే పర్ మంత్ ఖచ్చితంగా ఒక 30 yearsలో నువ్వు 1 crore ఫ్యాటీ ల్యాక్స్ అనేది నువ్వు గెయిన్ చేయొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీవు ఒక 30 సంవత్సరాలు ఉన్నాయి నీకు అనుకుంటే, 60 సంవత్సరాలకి నీకు 1 crore ఫ్యాటీ ల్యాక్స్ వస్తాయండి. నేను చెప్పేది మినిమం పర్సంటేజ్తో చెప్తున్నానండి. నేను ద మ్యాక్సిమం పర్సంటేజ్ అనేది ఎంత అని మనం చెప్పాం. నేను చెప్పేది నీకు కేవలం
15%తో మాత్రమే చెప్తున్నానండి. ఖచ్చితంగా నువ్వు 30 సంవత్సరాలు తూచా తప్పకుండా రూ. 2,000 ఎవ్రీ మంత్ ఒక సిప్ మెథడ్లో వేసుకుంటే ఖచ్చితంగా నీవు ₹1,00,00,000 పైన సంపాదించగలమండి. ఎస్, అది ఏంటి అంటే మనకి ఇలా చేయడం అంటే ఆ సిప్లో పెట్టడం ఎలా సార్ అని అంటే దాని గురించి నేను కూడా ఒక క్లియర్గా నీకు చెప్తాను. సో సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ అండి. అంటే మనకు మార్కెట్లో ఫస్ట్ నీ సిప్లో అమౌంట్ పెట్టాలంటే నీ ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. డిమాట్ అకౌంట్కు పెద్ద డబ్బులు ఖర్చు కావండి. అంటే ఫ్రీగా ఆ డిమాట్ అకౌంట్స్ కూడా ఇస్తున్నటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. బట్ ఒకవేళ నువ్వు మంచి కంపెనీ అంటే టాప్ మోస్ట్ కంపెనీ తీసుకున్నట్టయితే మనకి బాగా ట్రస్టెడ్ కంపెనీ తీసుకున్నట్టయితే జెరోదా అండి. ఒకవేళ మీరు జెరోదా చేసుకోవచ్చు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏంజల్ చేసుకోవచ్చు, ఐలైస్ బ్లూ చేసుకోవచ్చు, బ్లింకిట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా సరే అండి, ఒక అకౌంట్ను మీకు ఏది సూటబుల్గా ఉంటుందో ఆ అకౌంట్ను మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసే అకౌంట్ను మనం ఏమంటామంటే డిమాట్ అకౌంట్ అంటాం. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి దానిలో మంచిగా పర్ఫామ్ చేసే ఒక స్టాక్ను చూజ్ చేసుకొని, అంటే మీరు చేసుకోవడం కాదు, మీకు తెలియదు, మీకు తెలియకనే కదా ఇవన్నీ కూడా. ఖచ్చితంగా మీరు ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఫాలోఅప్ చేసి, లేదంటే ఎవరైనా మీ నైబర్లో లేదంటే మీ రిలేటివ్స్లో మీ ఫ్రెండ్స్లో ఉన్నట్టయితే వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు ఎవ్రీ మంత్ 2,000 అనేది ఆ యొక్క సిప్లో మీరు వేయగలిగితే ఖచ్చితంగా అది మీకు మంచి వెల్త్ని అయితే జనరేట్ చేస్తుందండి. సో ఇంకొక విషయం అండి, ఈ మధ్యలో మనకి అంటే చాలామంది సార్ మార్కెట్లో పెట్టి చాలా లాస్ అవుతుండ్రు, మార్కెట్ అంటేనే భయం వేస్తుంది, ఇలాంటి కొన్ని అపోహలు అయితే ఉన్నాయండి. కానీ అందులో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, డిమాట్ అకౌంట్లో సిప్ను మెయింటైన్ చేయడం ఎలా, సిప్తో పాటు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈటీఎఫ్లు కానీ లేదంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ పెన్నీ స్టాక్స్ వాట్ ఎవర్ ప్రతి దాని గురించి కూడా నేను మీకు కావలిస్తే నేను నెక్స్ట్ వీడియోలో వీటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఎందుకంటే మన మార్కెట్ అంటే రిస్కే, కానీ రిస్క్ ఒకటే కాదండి. ఇక్కడ మనకు హై రిస్కు, లో రిస్కు, రిస్క్ ఫ్రీ, ఈ విధంగా మనకు అందులో కూడా మనకి ఏంటంటే సమ్ వాట్ ఎవర్ స్టెప్స్ ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు అసలు రిస్క్ ఫ్రీ తీసుకోవడం అనేది చాలా ఈజీ అండి. ఆ రిస్క్ ఫ్రీ అంటే ఏంది, నువ్వు అమౌంట్ ఎంత పెడితే అందులో నుంచి అయితే నీకు ఎలాంటి రిస్క్ ఉండదండి. అది వెల్త్ జనరేట్ చేస్తుంది, కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో లాస్ చేయదండి. సరే వాట్ ఎవర్ అండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ లార్జ్ క్యాప్స్ కానీ ఈటీఎఫ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటికి సంబంధించినటువంటి మరొక వీడియోతో మనం కలుద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.